లూకాసు వార్త 7వ అధ్యాయం 27, 28 వాక్యాలు చదువుదాం. లూక్ చాప్టర్ 7 verse 27 and 28. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గురించి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడనూ లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్ అని చెబుదాం అందరము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రద్ధగా దేవుని మాటలు వినాలని, ఆలకించాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినటువంటి వాడు బాప్తిసమిచ్చి యోహాను గారు. జకరియా ఎలిజబెత్తులకు పుట్టిన వాడు, వృద్ధాప్యములో పుట్టినటువంటి వాడు, వాగ్దానం వలన పుట్టినటువంటి వాడు. ఒక దేవదూత దేవుని మందిరములో సేవ చేయుచున్న జకరియా దగ్గరకు వచ్చి మాటలాడి, నీకు ఒక కుమారుడు కలగబోతున్నాడు నీ భార్య అయిన ఎలిజబెత్కి, అతనికి నీవు యోహాను అని పేరు పెట్టాలి. అతడు దేవుని మార్గాన్ని సిద్ధపరచటానికి ఒక ప్రత్యేకమైన పిలుపు, అభిషేకము కలిగిన వాడై, ఏలియా అంత ఆత్మాభిషేకము కలిగిన వాడై, దేవుని యొక్క సేవ చేయుటలో ఆరని దీపము లాంటి సేవ చేసేవాడుగా అతడు తన దీపాన్ని వెలిగించబడిన వాడై అనేకులను దేవుని తట్టు తిప్పటానికి ప్రభు మార్గాన్ని సరళము చేసే ఒక శ్రేష్టమైన విలువైన వ్యక్తి ఒకడు నీ యొక్క గర్భవాసమున పుట్టబోతున్నాడు, అతనికి నీవు యోహాను అని పేరు పెట్టాలి అని అన్నాడు. దూత చెప్పిన శ్రేష్టమైన వాగ్దానం, ఇచ్చిన వాగ్దానం, శ్రేష్టమైన మాట. వీరు ఆల్రెడీ వృద్ధాప్యములో ఉన్నారు. జకరియా ఎలిజబెత్లు. జకరియా దేవుని సేవలో తన వంతు వచ్చినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి సేవ చేయుచుండగా కుడి పక్కన దేవదూత ప్రత్యక్షమై, గబ్రియేలు దేవదూత ప్రత్యక్షమై ఇచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మోసుకుని వచ్చిన దేవదూత. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎంత విలువ, ఎంత అద్భుతమైన పిలుపు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో, చేయుటలో బాప్తిసమిచ్చి యోహాను కంటే అంత పర్ఫెక్ట్గా నెరవేర్చారంటే, అద్భుతంగా నెరవేర్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో అద్భుతంగా నెరవేర్చాడు యోహాను గారు. ఆయనకున్న వాగ్దానం కానీ, దేవుడు అతనికి ఇచ్చిన ఆత్మాభిషేకము కానీ చూస్తే ఏలియా అంత ఆత్మాభిషేకము కలిగిన వాడంట. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడై అని ఉంటుంది లేఖనములో. ఆ మాట మనం ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఎంత ఆత్మాభిషేకము కలిగిన వాడో అని ఆయన గురించి మనం మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలుసుకుందాం. లూక్ చాప్టర్ 1 verse 17. లూకాసు వార్త 1:17. మరియు ఈ బాప్తిసమిచ్చి యోహాను గారికి పిలుపు ఉంది, వాగ్దానం ఉంది, ప్రత్యేకత ఉంది. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉన్నాడు. అలాగే అతనికి ఇవ్వబడిన పని గురించి కూడా దేవుడు చెప్పాడు అక్కడ. అతడు చదవండి. అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టు తిప్పుతాడంట. అతని పరిచర్య చూడండి. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతాడు. అంటే ఎందుకు ఈయనకి ఈ పరిచర్య అప్పగించబడింది? తండ్రుల హృదయం పిల్లల తట్టు లేదు. ఇవాళ రోజున ప్రియులారా, తండ్రులు చాలా మంది తమ పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడే కాదు, అప్పుడే ఉంది ఆ పరిచర్య. అప్పుడే ఆ కుటుంబం ఆ దినముల్లో అలాంటి లోపాలు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. క్రీస్తు మొదటి శతాబ్దం కాలంలో దేవుడు అతనికి అప్పగించబడిన పని చూడండి. బాప్తిసమిచ్చి యోహాను గారికి దేవుడు అప్పగించిన పని, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతాడంట. అంటే ఏంటి దాని అర్థము? ఈ తండ్రులు ఎవరైతే ఉన్నారో తమ పిల్లల వైపు వారి హృదయాలు తిప్పేంత అద్భుతమైన సేవ. అంటే మార్పులోనికి తీసుకొచ్చి కుటుంబాల్లో కలిగిన కలహాలన్నీ కూడా తొలగిపోయి ఒక ఐక్యమత్యంగా, ఒక ప్రేమల తట్టు ఉండేటట్టుగా అతడు సేవ చేస్తాడు. అంటే దేవుని తట్టు తిరిగేటట్టుగా, అలాగే తండ్రుల హృదయం పిల్లల తట్టు తిరిగేటట్టుగా దేవుని సేవ చేసే ఒక అద్భుతమైన భాగ్యం బాప్తిసమిచ్చి యోహాను గారికి అప్పగించబడింది. హల్లెలూయా.
బాప్తిస్మిచ్చి యోహాను గారికి అప్పగించబడిన సేవ తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పటం. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో మనం కూడా చూస్తూ ఉన్నాం. తండ్రి ఒక హృదయం, పిల్లలు ఒక హృదయం కలిగి ఉంటున్నారు. తండ్రి పిల్లలు ఎవరు కూడా కలిసి మాట్లాడుకోవటం, కలిసి ఉండటం, కలిసి జీవించటం అనేది లేదు. ఈ పరిచర్య ఎందుకు అప్పగించాడు ఆత్మదేవుడు అంటే, ఏ సేవకుడు పుట్టినా, ఏ ప్రవక్త పుట్టినా, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఆ సేవకుడినైనా ఆ ప్రవక్తనైనా ఆయా ప్రజల మధ్యలోకి పంపి కుటుంబాలను కడతాడు, సంఘాలను కడతాడు, దేశాన్ని కడతాడు, ప్రజల్ని కడతాడు. ఎందుకనంటే దేవుడు తాను ఉద్దేశించిన పిల్లల్ని తన తట్టు తిప్పుకోవాలని ఆది నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు దేవుడు. ఎలా? సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా, కాపరుల ద్వారా, ఉపదేశకుల ద్వారా. ఇలాగ దేవుడు తన పిల్లల్ని తన తట్టు తిప్పుకోవడానికి ఇలాంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు లాంటి వారిని ఆ దినముల్లో ఏర్పాటు చేసుకోవటమే కాదు, ఈ దినముల్లో కూడా ఏర్పాటు చేసుకొని తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతున్నారు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పుతున్నారు. ఇదొక అంటే చెదిరిపోయిన పరిచర్య కట్టే దేవుడు, చెదిరిపోయిన కుటుంబాలను నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను గారికి అప్పగించే పరిచర్య చూడండి ఎలా ఉందో. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతారంట. అంటే తండ్రులు ఏమైపోతున్నారంట ఆ రోజుల్లోనే? పిల్లల్ని పట్టించుకోకుండా కుటుంబాన్ని వదిలేసి ఇష్టానుసారంగా తిరుగుతున్న పరిస్థితుల్లో ఉంటే, ఆ రోజుల్లో దేవుడు ప్రవక్త అయిన యోహాను గారిని ఏర్పాటు చేసుకొని, ఆ ప్రవక్త అయిన యోహాను గారిని ఏర్పాటు చేసుకొని, ఆ యోహాను గారి ద్వారా దేవుడు కుటుంబాలని కట్టడమే కాకుండా, ఆత్మల్ని కట్టడమే కాకుండా, దేవుని రాజ్యాన్ని కట్టడమే కాకుండా, మారు మనస్సులోకి అనేక మంది నడిపించడానికి దేవుడు అద్భుతమైన సాధనంగా ఈ యోహాను గారిని దేవుడు పిలుచుకొని ఎన్నుకొని ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి, అభిషేకం ఇచ్చి ఆ దినముల్లో వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు బాగా గమనించండి. బాప్తిస్మిచ్చి యోహాను గారికి దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన పిలుపు, ఒక శ్రేష్టమైన దర్శనం, ఒక శ్రేష్టమైన వాగ్దానం, ఒక శ్రేష్టమైన అభిషేకం. చెదరిపోయిన వాటిని అంతటిని కట్టే దేవుడు. ఆమేన్. ఆమేన్ చెప్పాలి. వెంటనే మీరు ఫీల్ అవ్వాలా? దేవుని సన్నిధికి వచ్చాక అది నా జీవితంలో జరగాలని ఫీల్ అవ్వాలి. మీరు వింటం కాదు, కలవాలా, మిక్స్ అవ్వాలా, ఆత్మతో కలవాలా, పరిశుద్ధాత్ముడితో కలవాలా. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. సో ఇక్కడ ఆత్మదేవుని పరిచర్యలో దేవుడు యోహాను గారిని ఎన్నుకొని పరిశుద్ధాత్మతో నింపి, అతనికి ఆత్మ కూడా ఏంటో తెలుసు, ఆయన మీద పనిచేసిన ఆత్మ ఏలియా వంటి ఆత్మయు స్వభావము కలిగిన వాడై అని రాయబడింది. హల్లెలూయా. ఏ స్వభావము? ఏలియా వంటి ఆత్మయు స్వభావము కలిగిన వాడై దేవుని సేవ చేయుటకు అతన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. వృద్ధాప్యంలో పుట్టాడు జకరియా ఎలిజబెత్తులకి. 90 ఏళ్ళు ఉంటాయి, 80 90 ఉంటాయి జకరియా గారికి. ఇలారా దేవుని యొక్క మహాకృప ఏంటంటే, ఇక్కడ పిలుపు, దర్శనం అన్నీ ఉన్న వాళ్ళు కూడా నెరవేర్చలేనటువంటి దేవుని చిత్తాన్ని యోహాను గారు నెరవేర్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నెరవేర్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఒక ఆరని దీపం ఆరని సేవ చేసిన ఒక గొప్ప దైవజనుడు. హల్లెలూయా. ఈజ్ ఎ గ్రేట్ ప్రొఫెట్. హల్లెలూయా. ఓ మంచి ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఈయన గురించి లేఖనంలో 1:17 రాయబడింది. ఇతడు చేసే పరిచర్య దేవుని మార్గాన్ని సిద్ధపరుస్తాడంట. ఎవరి కోసం సిద్ధపరుస్తాడు? యేసయ్య రాబోతున్నాడు గనుక, యేసయ్య లోకములోకి రాబోతున్నాడు గనుక, ప్రభు అయిన యేసు ఈ లోకములోకి వచ్చి అనేకుల్ని తన రాజ్యమునకు తీసుకెళ్తాడు గనుక, ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన వాడే. మీరు నా వైపు చూడాలి. ప్రతి చిన్నదానికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి, ప్రిపేర్ చేయడానికి వచ్చిన వాడే బాప్తిస్మిచ్చి యోహాను గారు. హల్లెలూయా. దేవుని మార్గం ఏంటి? పరలోకపు మార్గం. దేవుని రాజ్యం ఏంటి? దేవుని రాజ్యం ఏంటి అంటే ఆయన స్వార్థ ద్వారా రక్షించబడిన వారు దేవుని రాజ్యం. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని సిద్ధపరచడానికి, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి సర్వాధికారి అయిన దేవదేవుడి లోకాల్లోకి రాబోతున్నాడు. ఆయన తన రాజ్యాన్ని కట్టబోతున్నాడు, ప్రాణం పెట్టబోతున్నాడు. కొత్తగా ఒక నూతనమైన సామ్రాజ్యాన్ని, దైవిక సామ్రాజ్యాన్ని కట్టబోతున్నాడు. ఆయన మార్గానికి ఇతను మొట్టమొదటిగా దారి వేస్తూ వచ్చినటువంటి ఒక దూత. ఈజ్ ఎ గ్రేట్ ప్రొఫెట్, ఒక ప్రవక్త యోహాను గారు. బాగా అర్థం చేసుకోవాలా.
ఇప్పుడు ఈయన గురించి లేఖనంలో అంటున్నాడు, ఏలియా యొక్క ఆత్మయు స్వభావము అని అన్నాడు. ఏలియా ఏ కాలపు వాడు? రాజుల మొదటి గ్రంథంలో చూస్తే ఏలియా గురించి రాయబడి ఉంటుంది. 2వ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. అయితే 2వ గ్రంథంలో అతను మొదటి 2 అధ్యాయాల్లో ఆయన పరలోకానికి ఎత్తబడతాడు. అతని కొరకు అగ్నిరథం వస్తుంది. పరలోకాలు మరణించకుండానే ఏలియా గారు పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఏలియా మీద ఆ దినముల్లో పనిచేసిన ఆత్మాభిషేకం ఏంటి? ఎంత గొప్పది! బాగా వినండి. బాప్తిస్మిచ్చి యోహాను గారి మీద పనిచేసిన ఆత్మశక్తి ఎంత గొప్పది అని అంటే, అతడి ఆత్మశక్తి అలాంటిదంటే ఏలియా ఆత్మ ఏంటో తెలుసుకుంటే బాప్తిస్మిచ్చి యోహాను గారికి ఉన్న ఆత్మ యొక్క శక్తి ఏంటో అర్థమవుతుంది. హల్లెలూయా. ఏంటి ఏలియా యొక్క ఆత్మశక్తి? ఆయన వర్షం పడమంటే పడింది, వర్షం ముయ్యబడమంటే ముయ్యబడింది. 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆగిపోయింది. ప్రార్థన చేస్తే మళ్ళీ ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేయగా మరలా విస్తారమైన మోపైన వాన కురిసింది. హల్లెలూయా. అంతేకాదు, ఆయన ఆజ్ఞాపించిన చోట అగ్ని దిగింది, పంచదశాధిపతులను హతము చేసింది. అగ్ని దిగి వచ్చి బూడిద చేసింది సైనికుల్ని. ఆయన మాట్లాడితే, ఆయన ఏది చేస్తే, ఏది ఆజ్ఞాపిస్తే, ఏది చెయ్యాలనుకుంటే అది సర్వశక్తి గల దేవుని ఆత్మ ఏలియా మీద నిలిచింది కనుక ఆయన మీద నిలిచి ఉన్న ఆ పవర్ఫుల్ స్పిరిట్, ఆ పవర్ఫుల్ ఆత్మ శక్తి బాప్తిస్మిచ్చి యోహాను గారి మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏనాడు, ఎక్కడ, ఎప్పుడు కూడా ఎవరిని కూడా తీర్పు తీర్చని ఓ బలమైనటువంటి సేవ, ఘనమైన సేవ, యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని సరళం చేసి ఆయన పని తుదముట్టించి ఆయన చనిపోయాడు, మహిమలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి. నేను ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గారి పిలుపును గురించి, వాగ్దానం గురించి, అభిషేకాన్ని గురించి, ఆయన మీద పనిచేసిన ఆత్మను గురించి, ఆయన చేసిన సేవ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది మీకు అవసరము అని దేవునికి అనిపించింది కనుక ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ మాట. అంటే ఏలియా మీద పనిచేసిన స్పిరిట్, ఆత్మశక్తి ఎంత గొప్పదో అదే బాప్తిస్మిచ్చి యోహాను గారి మీద పనిచేసింది. హల్లెలూయా. అంటే ఆత్మ అభిషేకము ట్రాన్స్ఫర్ అవుతుందా? అవును, ఆత్మ అభిషేకము ట్రాన్స్ఫర్ అవుతుంది తరాలకి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, చదవండి కంటిన్యూషన్. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతాడు. తర్వాత అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు అమ్మా ఒక్క నిమిషం. అక్కడ అంటాడు కదా, ప్రభువు కొరకు మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పుతాడంట. అంటే 2వ పరిచర్య ఏంటి? అవిధేయులైనటువంటి వారు. ఈ లోకంలో ఎంతమంది అయితే అవిధేయులు ఉన్నారు, ఆ రోజుల్లో ఎంతమంది అయితే అవిధేయులు ఉన్నారు, దేవునికి అవిధేయులైనటువంటి వారు, విధేయత చూపనటువంటి వారే అవిధేయులు. దేవుని అనుసరించినటువంటి వారే, దేవుడు అంటే లెక్కలు చేయనటువంటి వారే, దేవుని మాట అంటే పెడచెవిన పెట్టేవారే, ఆయన వాక్యాన్ని అనుసరించినటువంటి వారే, ఆయన త్రోవలో నిలువనటువంటి వారే అవిధేయులు. దేవుడి మాట ప్రకటించబడుతుంది, దేవుని స్వార్థ ప్రకటించబడుతుంది, లోబడిన వాడు అవిధేయుడు. ఈ అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించటానికి తిప్పుతాడంట. హల్లెలూయా. వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్యాప్టైజ్డ్ జాన్? ఏంటి బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క సేవ? ఇదేం సేవకుల గుడికి కాదులేండి, అయినా ఒక మాట చెప్తున్నాను. బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క సేవ ఏంటి? తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతాడు, దేవుని మార్గాన్ని సరళం చేస్తాడు, అనేకులకు నీతి నిమిత్తమై, పాపం నిమిత్తమై బాప్తిస్మిస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత అక్కడ రాయబడింది, నీతిమంతుల జ్ఞానమును అనుసరించే ఆ మార్గంలో తిప్పుతాడంట. ఎవరిని? అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానం అనుసరించేటట్టు కొంతమంది నటు తిప్పుతాడంట అవిధేయుల్ని. దేవుని స్తోత్రం. బాగా అర్థమైందా? కెన్ యూ అండర్స్టాండ్ దట్? నీతిమంతుల జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అనుసరించేటట్టు అవిధేయులైన వారిని మారుస్తాడంట, మార్చి దేవుని తట్టు తిప్పుతాడంట. హల్లెలూయా. ఇది
పరిచర్యలో మరి ఒక భాగం, యోహాను గారి యొక్క పరిచర్యలో మరి ఒక భాగం. పిల్లరా, మీరు గమనించినట్లయితే తర్వాత అంటాడు అక్కడ, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. హల్లెలూయా చెప్పండి. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ప్రభువుకి ముందుగా వెళ్తాడంట. హల్లెలూయా. అవును, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు యేసు ప్రభు కంటే ముందుగా వెళ్ళాడా లేదా? ముందుగా సేవ చేశాడా లేదా? మారు మనసు గురించి, పాప క్షమాపణ గురించిన మార్గాన్ని సిద్ధపరిచాడా లేదా? బాప్తిస్తాలు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అంటే ప్రభు మార్గాన్ని సరళం చేసే ఒక దూతగా, ఒక ప్రవక్తగా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి దీపం ఆరిపోకుండా సేవ చేసిన సేవకులు ఆయన ఒకడు. దేవుని స్తోత్రం చెప్పండి. దీపం ఆరిపోకుండా సేవ చేసిన వ్యక్తుల్లో అహరోను ఒకడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మీరు గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉన్నది. ఏమిటనగా, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క పిలుపు, దేవుడిచ్చిన సేవ, దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్య, అది సంపూర్ణంగా నెరవేర్చడానికి పిలువబడిన వాడే బాప్తిస్మ ఇచ్చే యోహాను. మీకు ఈరోజు క్లియర్గా అర్థం అవ్వాలి. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి యొక్క సేవ, పిలుపు, వాగ్దానం, మినిస్ట్రీ ఏంటి? తండ్రి హృదయాన్ని పిల్లల తట్టు తిప్పటం, నీతిమంతుల జ్ఞానం అనుసరించేటట్టుగా అవిధేయులను దేవుడి వైపు తిప్పటం, లేకపోతే అవిధేయుల్ని నీతిమంతులుగా మార్చటం, దేవుని మార్గాన్ని సరళం చేయటం. ఈ పనులన్నీ యోహాను గారికి దేవుడు అప్పగించాడు. ఆత్మాభిషేకము చేత ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆ సేవ చేశాడంట. అంటే ఏలియా మీద పనిచేసిన అంత ఆత్మశక్తి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి మీద ట్రాన్స్ఫర్ చేశాడు దేవుడు. అంత ఆత్మశక్తి అతని మీద పనిచేసింది. ఇప్పుడు చెప్పండి ప్రియులరా, ఇది ఆయన యొక్క పరిచర్య. ఇప్పుడు నేనేమంటానంటే ప్రియులరా, మనం ఇందాక లూకా సువార్తలు చదువుకున్నాం. 7 లూక్ చాప్టర్ 7 వర్స్ 27లో, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గురించి వ్రాయబడిన అతడే ఈ యోహాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఎవరిని గురించి? బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి గురించి. ఇదిగో ప్రభుదూత అని. అయితే ఇక్కడ మీరు గమనించండి, నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి, బైబిల్ చదువు, నా వైపు చూడండి. ఇక్కడ రాయబడి ఉన్న మాట ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినటువంటి వాడుగా మాత్రమే కాకుండా ఒక మినిస్ట్రీ అప్పగించబడింది. బాగా అర్థం చేసుకోవాలా. ఒక శ్రేష్టమైన పరిచర్య అప్పగించబడింది. జనములందరినీ మార్చి, పాపక్షమాపణలు నడిపించి, బాప్తిసాలు ఇచ్చి, దేవుని మార్గాన్ని సిద్ధపరిచేంత అద్భుతమైన పరిచర్య అప్పగించబడింది. ఎవరికి? యోహాను గారికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ పరిచర్య అప్పగించబడిన తర్వాత దేవుని మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎట్లా చూడండి, ప్రజలందరూ కూడా బాప్తిసం పొందడానికి వస్తున్నారు. యోర్దాను, గలిలియా నదీ తీర ప్రాంతాల్లో దేవుని యొక్క సేవ ప్రారంభించి ఆయన గారి గొప్ప సేవ చేస్తున్నాడు. యోర్దాను నదీ తీర ప్రాంతంలోకి వచ్చాడు ఒకరోజు. వచ్చి అక్కడ అనేక మంది ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు, ఆయన దగ్గరకు వస్తున్నారు. వచ్చి, మీ పాపాల నిమిత్తమై మారు మనసు పొంది రక్షించబడండి, ప్రభు అదిగో అరణ్యములో కేకవేయి ఒక దేవుని శబ్దము అని ఒక అద్భుతమైనటువంటి సువార్త చెప్తున్నాడు. దేవుని రాజ్యం సమీపిస్తుంది, మీ పాపాల నిమిత్తమే మారు మనసు పొంది రక్షణ పొందండి, రండి బాప్తిసం పొందండి, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది, అదిగో ఆయన నిబంధన దూతగా రాబోతున్నాడు, పరలోక రాజ్యము సమీపించింది, ప్రభు మార్గాన్ని సరళం చేసే దూతను మాత్రమే నేను. ఇలా చూడు, నీవు క్రీస్తు అంటే నేను క్రీస్తుని కాను, నేను ఆయన మార్గమును సరళం చేయడానికి వచ్చిన వాడను. మరి నువ్వు క్రీస్తు అయినను ఆ ప్రవక్తమైన కాని ఎలా బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు? నన్ను పంపిన వాడు నాతో ఇలా చెప్పాడు, అరణ్యములో కేకలు వేయి ఒకరి శబ్దము నాకు వినబడింది, నా తండ్రి అయిన యెహోవా దేవుడు నాతో మాట్లాడాడు, ఆత్మదేవుడు మాట్లాడాడు, నేను దేవుని సేవ చేయుటకు ఇదిగో ఈ ప్రాంతానికి పంపబడ్డాను.
అని ఈ దేవుని మాటలు, దేవుని స్వార్థ చెప్తూ ఉండగా అనేకులు తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గరికి వచ్చి బాప్తిసాలు పొంది వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని వందల మంది వచ్చారు, రక్షించబడుతున్నారు. అలాగే ఆత్రావులోని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వచ్చారు. ఆయన కూడా వచ్చి ఆయన వైపు చూశాడు. బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటాడు, ప్రభువా, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా చేత పొందటం నాయన ఇదేంటయ్యా అని అంటే, లోకములో నీతి యావత్తు ఇలా జరుగునట్లుగా ఇలా చేయటం మనకు తగి ఉన్నదని అని అక్కడ బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ వాగ్దానం పొందాడు కదా యేసుప్రభువు వారు. పరిశుద్ధాత్మ పొంది నది ఒడ్డుకి వెళ్ళినట్టు తండ్రి మాట్లాడతాడు, ఇది ఈయన నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. పరిశుద్ధాత్మ పావురు రూపంలో యోహాను గారు ఎదురుగా ఉన్న యేసుప్రభువు వారి మీదకి దిగి రావటం చూశాడు. అంతకుముందు అరణ్యంలో కేకలు వేయని శబ్దం దేవుని ఆత్మ ఏం చెప్పాడు, నీ ఎదుటికి వచ్చి బాప్తిసం పొందిన వ్యక్తి, ఆయన మీదకి పావురం వల్లే పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అతను దేవుని కుమారుడని గుర్తుపట్టు అన్నాడు. హల్లెలూయా. అంతకుముందు అన్నాడు కూడా బాప్తిస్మిచ్చి యోహాను గారు దేవుని కుమారుని చూడలేదు. అప్పటికప్పుడే బాప్తిస్తాలు యోర్దాను దగ్గర జరుగుతుంటే అప్పుడే వచ్చాడు యేసుప్రభువు. ఎదురు పడ్డారు. వెంటనే ఆత్మచేత పరవశుడైనటువంటి యోహాను గారు అంటాడు, నేను నీ చేత బాప్తిసం పొందాలి కదా, నా చేత నువ్వు తీసుకోవటం వింటానంటాడు. ఇలా చేయటం మనకు తగి ఉన్నది అని చెప్పి బాప్తిసం పొందిన వెంటనే ఆత్మదేవుడు పావురు రూపంలో ప్రభువు మీద దిగుతాడు. దిగి వాళ్ళగానే ఆకాశంలో ఒక శబ్దం విన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక మాట శబ్దం వినపడదు. అది కూడా వింటాడు యోహాను గారు. హల్లెలూయా. ప్లీజ్ కేర్ఫుల్లీ ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. హీ లిజనింగ్ ద ఫాదర్స్ వాయిస్. నేటి క్రైస్తవ్యంలో విశ్వాసులు ఎలా ఉన్నారో లాస్ట్ మాటగా నేను చెప్పి నేను ముగిస్తాను త్వరగా. ఇవాళ రోజున ప్రియులారా, తండ్రి అయిన దేవుడు మాట్లాడటాన్ని బాప్తిస్మిచ్చి యోహాను గారు చూశారు. ఆమేన్. విన్నారు. పరిశుద్ధాత్ముడు పావురు రూపంలో ఆయన మీదకి వాలటం చూశాడు. ఈ రెండు చూశాడు. ఆయన ఎవరు అని సాక్ష్యం ఇచ్చాడు తండ్రి. హీ ఈజ్ మై బిలవ్డ్ సన్, ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి మాట్లాడింది విన్నాడు. పరిశుద్ధాత్ముడు పావు రూపంలో చూశాడు. కుమారుడు అక్కడ ఉండటం చూశాడు. ఈ ముగ్గురు అక్కడ ఉండటం ఎవరు చూసింది? బాప్తిస్మిచ్చి యోహాను గారు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురు అక్కడ ఉండటాన్ని, తండ్రి మాట్లాడటాన్ని, ఈయన నా ప్రియ కుమారుడు అన్న మాటని కూడా విని మంచి సాక్ష్యం ఇచ్చాడు తండ్రి, ఈయన దేవుని కుమారుడు అని చెప్పి. ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత మళ్ళా యేసుప్రభువు నడిచి వెళ్తుంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్తాడు, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మెన్షన్ చేశాడు. అక్కడ అర్థమైపోయింది యోహాను గారికి. యేసుక్రీస్తు ప్రభువు అదిగో లోక పాపాలు మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు వెంటనే ఈయన దగ్గర బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గర కొంతమంది శిష్యులు, 2-3 శిష్యులు యేసు ప్రభువుని వెంబడించారు. యేసు ప్రభువుతో జాయిన్ అయిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ పరిచర్య ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఆత్మచేత నింపబడి సేవ చేస్తున్నాడో ఒక్కసారి గమనించండి. వాగ్దానం ఉంది, పిలుపు ఉంది, అభిషేకం ఉంది, మినిస్ట్రీ ఉంది, తండ్రి చిత్తాన్ని చేయడానికి సంపూర్ణంగా చేస్తాం. దీపం ఆరిపోని సేవ చేశాడు. ఇంతేకాకుండా స్వయంగా తన కళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో దిగి రావటం, ఆయన మీద వాడటం, ఆయనలోకి వెళ్ళిపోవటం చూశాడు. తండ్రి స్వరాన్ని విన్నాడు. తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఫాదర్ ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఈజ్ మై బిలవ్డ్ సన్, ఈయన నా ప్రియ కుమారుడు. అవునా? అది కూడా విన్నాడు. ఆ తర్వాత కుమారుడు ఈయనని తెలుసుకున్నాడు. ఆ తర్వాత 2 days ఆ తర్వాత లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఆత్మచేత సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. అవునా? బాగా వినండి. ఇంత పరిచర్య ధర్మాన్ని నిర్వహించి, ఇంత అభిషేకము కలిగి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడకపోయిన స్వరాన్ని విని, అసలు అరణ్యంలోకి వెళ్ళిపోయిన బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రతిరోజు ఆత్మస్వరాన్ని విన్నాడు కదా. హల్లెలూయా. ఎంత కృప ఉంది, వాగ్దానం ఉంది, పరిచర్య ఉంది, ఏలి ఆత్మాభిషేకం కలిగి ఉంది, మినిస్ట్రీ చక్కగా నిర్వహించినటువంటి యోహాను గారు స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను గారి కంటే గొప్పడు ఎవడు లేడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. ప్రపంచంలో
స్త్రీలు ఎంతమందిని అయితే పిల్లలకి అన్నారో వాళ్ళందరికంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారు శ్రేష్ఠుడు అన్నాడు దేవుడు. ఆమేన్. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అని గొప్ప సాక్ష్యం ఇచ్చాడు తండ్రి. యేసు ప్రభువు గారు సాక్ష్యం ఇచ్చాడు. నేను వివరించే ముందు ఒక మాట, ఆయనకు అప్పగించబడిన మినిస్ట్రీ ఏంటి చెప్పండి? మీరు వాక్యం వినేవాళ్ళైతే చెప్పాలి. ఆయనకు అప్పగించబడిన సేవ ఏంటి? తండ్రుల హృదయాన్ని అవిధేయులైనటువంటి వారిని నీతిమంతుల జ్ఞానమును అనుసరించేటట్టు చేయటం. పాపిష్టి వాళ్ళకి సువార్త చెప్పి బాప్తీసాలు ఇవ్వటం. దేవుని ఆత్మచేత నింపబడి దేవుని చిత్తాన్ని చేయటం. ఇది ప్రభు మార్గాన్ని సరళం చేయటం. సరళం చేయటం అంటే ఇదంతా అదే కదా. ఈ పరిచర్య అంతా యోహాను గారికి దేవుడు అప్పగించారు. ఒక విషయం చెప్పనా, అతని ఆత్మాభిషేకం ఏంటో తెలుసా? ఎలిజబెత్ గర్భంలో పడగానే అద్భుతమైన మాట రాశాడు అక్కడ, ఆత్మచేత నింపబడిన వాడంట. ప్రపంచంలో గర్భమున పడగానే ఏ వ్యక్తి ఆత్మచేత నింపబడలా, ఆ ఒక్కడే నింపబడ్డాడు. ద ఓన్లీ వన్ పర్సన్. కొత్త నిబంధన సంగతి చెప్తున్నాను. పాత నిబంధనలో సంసోను ఉన్నాడు. మీరు గమనించినట్లయితే తల్లి గర్భమున పడినది మొదలుకొని దేవుని ఆత్మచేత నింపబడిన వాడంట. అంత ఈజీ మ్యాటర్ కాదు అది. పుట్టాడు, పెరిగాడు, వాగ్దానాలు స్వతంత్రించుకున్నాడు. ఇంత వయసు వచ్చేసరికి జకర్యా తల్లిదండ్రులు ఇద్దరు ముసలోళ్ళు చనిపోయారు. ఆ మత పెద్దలు పెంచుతా అంటే దేవుని పిలుపు వచ్చేసింది. అరణ్యంలో పడిపోయాడు. అడవి తేనె మిడతలు తిని పెరిగాడు. ఏం తిన్నాడో ఏం తినలేదో ప్రవక్తగా అయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంత అభిషేకం, ఇంత కృప, ప్రవక్త, పిలుపు, దర్శనం, సేవ, దీపం ఆరిపోని సేవ చేసిన ఈ యోహాను గారు వారిని గురించి మాట్లాడుతూ దేవుడిస్తున్న సాక్ష్యం, ఈయనకంటే వింటున్నారా? ఈయనకంటే పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడైన వాడు గొప్పోడు అన్నాడు యేసయ్య. వా హల్లెలూయా. అర్థమైందా? పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పులు కూడా ఉంటారంట. పరలోక రాజ్యంలో కేటగిరీస్ ఉంటాయి అక్కడ. నీ కేటగిరీ హై కేటగిరీలో ఉండాలంటే భక్తి కూడా ఇక్కడ హై కేటగిరీలోనే చెయ్యాలా. హల్లెలూయా. నార్మల్గా చేసుకుందాంలే, సింపుల్గా చేసుకుందాంలే అంటే నువ్వు కూడా అక్కడ ఉన్నదా, అక్కడ చెప్పాడుగా, ఏమన్నాడు అక్కడ, అల్పులు లెక్కలో ఉంటావేమో. పరలోక రాజ్యంలో అల్పులు ఉంటారు. భక్తి విషయంలో, భక్తి సాధన విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి. హల్లెలూయా. యేసుప్రభు చెప్పిన మాటే కది, పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడైన వాడని ఎందుకు అన్నాడు దేవుడు? అంటే పరలోక రాజ్యంలో ఉండే వాళ్ళలో అల్పులు కూడా భక్తి తక్కువ కేటగిరీలో ఉండేవాళ్ళు కూడా అక్కడ. ఆయన ఎవరిని పోగొట్టుకోడు. హల్లెలూయా. ఆయన కంటే కూడా ఆ అల్పుల కంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారి కంటే అల్పుడే గొప్పోడంట. ఎంత పిలుపు, ఎంత దర్శనం, ఎంత వాగ్దానం, తండ్రి స్వరం, అరణ్యంలో కేకలేసి ఆత్మస్వరం విని దేవుని మార్గాన్ని సరళం చేసి దేవుని సేవ జరిగించి తండ్రి హృదయ పిల్లలతో తిప్పి నీతిమంతుల జ్ఞానం అనుసరించేటట్లుగా అవిధేయులు మార్చి పాపులు మార్చి సువార్త చెప్పి కష్టపడి తిండి తిప్పలు మాని ఆత్మచేత నింపబడి అరణ్యంలో తిరిగి సరైన వస్త్రం లేక సరైన తిండి లేక ప్రాంతంలో గడిపిన లోక పాపలు మోసుకొని బాబు దేవుని గొర్రె పిల్ల ఈయనే యేసు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చిన ఈయనేనా అల్పుల కంటే చిన్నోడైపోయాడే. భక్తి సాధన మన చేతుల్లో మనం అనుకున్నట్టుగా చేయకూడదు. ఆమేనండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు ఆయన అంత తక్కువ చేశాడు? ఎందుకు తూచాడు యోహాను గారిని తక్కువగా? ఏమైంది? ఏమి లేదు, ఒక అవిశ్వాసిగా మారిపోయాడు.
నీకెంత పిలుపున్నా, ఎంత దర్శనం ఉన్నా, ముందు నీ విశ్వాసాన్ని కాపాడుకోవటంలో ఫెయిల్ అయితే మాత్రం పరలోక రాజ్యంలో నువ్వు కూడా అల్పుడి కంటే దారుణంగా మారిపోతావు. యోహాను గారు జైల్లో వేయబడ్డాడు. యోహాను గారు పట్టుకొని జైల్లో వేశారు సువార్త చెప్తున్నారని. అంతేకాకుండా హేరోదుకి రెండవ భార్యగా ఉన్నటువంటి వ్యక్తి తమ్ముడు భార్యను ఉంచుకున్నందున ఆ విషయాన్ని బహిరంగంగా గద్దించాడు. బాయ్, నువ్వు చేస్తున్న పని తప్పురా అని గద్దించాడు. వెళ్ళి డైరెక్ట్గా రాజుల్ని గద్దించాడు. పోయి గద్దిస్తే ఏం చేశాడు? తీసుకెళ్ళి జైల్లో వేసాడు రాజు. పిల్లరా, జైల్లో వేస్తే జైల్లో ఉన్న తర్వాత అక్కడ కూడా ఆత్మాభిషేకం చేత నింపబడిన వాడు దేవుని చిత్తాన్ని చేయాలని ప్రార్థనలో గడిపి ఒక పోరాట పటిమతో ఉండి అక్కడే ఆత్మాభిషేకం నింపబడి అట్లాగే చనిపోయాడు అంటానికి అద్భుతం అది. ఇంకా ఆమేన్. కానీ అలా జరగలా. శిష్యులు రావటం, ఆయన ఎట్ట సేవ చేస్తున్నాడు, ఆయన ఏ విధమైన పరిచయం చేస్తున్నాడు, మెస్సయ్య గురించి ఏమనుకుంటున్నారు, నువ్వు చెప్పావే, నువ్వు ప్రవచనం కూడా చెప్పావుగా, లోక పాపలు మోసుకుని దేవుని గొర్రెపిల్లని ఆయన సొంకూరలతోనూ పాపులతో తాగుతున్నాడు, ఆయన అటు చేస్తున్నాడు ఇటు చేస్తున్నాడు, మీరు ఏం చెప్పారు? ఆయన దగ్గర ఉన్న కొంతమంది శిష్యులు జైల్లోకి వస్తే మాట్లాడతాడు యోహాను గారు, రాబోవాడు నీవేనా, లేకనే మేము ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా? ఏమైందండి అసలు? ఏమైందండి ఆ దర్శనం? ఆ పిలుపు ఏమైందండి? ఆ వాగ్దానం ఏమైందండి? అరణ్యములో దేవుని కేక విన్నాడే, అంతేనా? యేసుప్రభు వారు బాప్తిసం పొందిన యోర్దాను నది ఒడ్డుకు వచ్చిన తర్వాత ఈయన నా ప్రియ కుమారుడని తండ్రే సాక్ష్యం ఇచ్చాడే, ఆ స్వరాన్ని స్వయంగా విన్నావే, రాబోవు వాడవి నీవేనా, ఇంకెవరి కోసమైనా మేము చూడాలా అనే మాట యోహాను గారు ఎలా అనగలిగాడు అసలు? ఏమైంది విశ్వాసం? ఏమైంది? దేవుని స్వరాన్ని విన్నావు కదా, ఏమైంది? పరిశుద్ధాత్ముడు పావురు రూపంలో యేసుప్రభు వారి మీద వాలగా చూసావు కదా యోహాను గారు, ఏమైంది? అందుకే దేవుడు అన్నాడు, మిక్కిడి అల్పుడే పరలోక రాజ్యంలో గొప్పోడు, యోహాను కంటే గొప్పోడు, అల్పుడే గొప్పోడు అన్నాడు. సార్, అసలు భక్తి అంటే మనం ఇష్టం వచ్చినట్టు చేసే సాధన కాదు. అందుకే పౌలు గారు అంత సేవ చేసి 600 సంఘాలకు పైగా కట్టి 14 పత్రికలు దేవుని వాక్యాన్ని ఇందులో రాసి ఆరిపోని సేవ చేసి చివరికి శిరచ్ఛేదనం చేసి చేయబడిన వాడై కొన్ని వందల వేల నిద్ర లేని రాత్రులు గడిపి సరైన వస్త్రం లేక, సరైన తిండి లేక, ఉపవాసాలు, జాగరణలు, సముద్రంలో ప్రయాణాలు, కపట సహోదరుల వలన ఆపదలో పడి ఎన్నో సందర్భాల్లో చిక్కులు, సమస్యలు, ప్రాణాపాయ పరిస్థితులు సేవ చేసి, ఇంత సేవ చేసిన తర్వాత పౌలు గారు చెప్తున్న మాట వింటే అసలు మనం ఎంత సరి చేసుకోవాలనిపిస్తుంది. ఏంటో తెలుసా? నా విశ్వాసాన్ని మాత్రం నేను కాపాడుకోగలిగాను అన్నాడు. మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటాడు. ఇంత సేవ చేసిన దైవజనుడు నాకు గొప్ప మహిమ, అతిశయ కిరీటం నాకు పరలోకంలో ఉందని చెప్తూనే విశ్వాసాన్ని నేను కాపాడుకోగలిగాను అన్నాడు. ఇంత సేవ చేసిన ఆయన ఆ మాట ఎందుకన్నాడు? మనము సేవ ఎంత చేశామో, ఎంత సేవ జరుగుతుందో, ఎంతమంది వస్తున్నారో అది కాదు ప్రాముఖ్యం. ఇక్కడ ఉన్న వాళ్ళ మనమందరము ఎంత ఫెయిత్గా యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం అనేది ప్రాముఖ్యం. ఎంత స్థాయిలో నీకు విశ్వాసం ఉందనేది ప్రాముఖ్యం. యు మస్ట్ గెస్ దట్. నువ్వు దాన్ని గ్రహించాలి. దీపం ఆరిపోని సేవే చేశాడు, కాదంటలేదు. కానీ జైల్లో పడినప్పుడు ఏమైందయ్యా నీ విశ్వాసము? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందాం. ప్రభు అయిన యేసయ్య అంటాడు, యోహాను కంటే పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు గొప్పోడు అన్నాడు. పరలోక రాజ్యంలో కూడా స్థానాలు, కేటగిరీలు ఉన్నాయి సార్. ఇక్కడంత దగ్గరగా కూర్చున్నావు, నువ్వు ధన్యురాలు దేవుని సన్నిధిలో కూర్చోవటం. నేనంటాను, అసలు దేవునికి దగ్గరగా ఉండటం, దేవునితో నడవటం, దేవునికి సమీపంగా ఉండటం పరలోక రాజ్యంలో అది ఇంకెంత ధన్యత. దానికోసం ఇంకెంత ప్రయాసపడాలి, ఇంకెంత ప్రార్థన చేయాలి, ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి, ఇంకెంత దేవుని చిత్తాన్ని చేయాలి. ఇంత విజన్, ఇంత దర్శనం, ఇంత ఏలి ఆత్మాభిషేకము కలిగిన వాడు ఏమయ్యాడు? నేను ఆయన తక్కువ చేసి మాట్లాడట్లా, ప్రభు అన్న మాటను గురించి మాట్లాడుతున్నాను. నాకు అల్టిమేట్గా ప్రభు మాటే ఇంపార్టెంట్. హల్లెలూయా.
నాకు ఏసే మాటే ఇంపార్టెంట్. ఏంటంటే అల్పుడే యోహాను కంటే గొప్పోడు అన్నాడు. బట్ స్త్రీలు కరిగిన వారు యోహాను కంటే గొప్పోడు ఎవళ్ళాడు? అది యేసు ప్రభు సాక్ష్యం ఇస్తూనే పరలోక రాజ్యంలో అల్పుడు గొప్పోడు, యోహాను కంటే గొప్పోడు అన్నాడు. నేను అంటాను, నా యేసు ప్రభు మాటే నాకు ముఖ్యం. ఐ హ్యావ్ గివ్ ప్రిఫరెన్స్, ఇంపార్టెన్స్ వాట్ జీసస్ హ్యాస్ సెడ్ టు అస్. యేసు ప్రభు మనకి ఏం చెప్పాడో మనం అదే తీసుకోవాలి. అల్పుడు కంటే చిన్నగా తక్కువగా ఉన్నాడు కదా యోహాను. ఏమైందండి? ఇంత నష్టం ఎందుకు పోయాడు? ఇంత నష్టపోయాడు ఎందుకు? ఇంత ఆత్మీయ జీవితాన్ని, ఇంత పిలుపునేది ఎందుకు పోయాడు, నష్టపోయాడంటే కారణం ఒకటే, జైల్లో వేయబడినప్పుడు ప్రభు మీద సందేహించాడు. ఎంత గొప్ప అపరాధం అండి అది. తప్పు కాదా? స్వయంగా నువ్వు దేవుని తండ్రి స్వరాన్ని వెళ్ళలేదా? పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో చేసి ప్రభు మరి ఇలా వాళ్ళగా నువ్వు చెప్పలేదా? నువ్వేగా చెప్పింది. మరి ఏమైంది? జైల్లో పడ్డట్టు ఏమైంది అంటే, ఒక శ్రమ రాగానే, ఒక సమస్య రాగానే, ఒక ప్రాబ్లం రాగానే విశ్వాసం పోతా? మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ కూటమి అయిన తర్వాత ఒక ప్రకటన చేస్తాను, దానికి అందరు కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. సేవ అంటే తమాషా కాదు, అర్థమైందండి? చెప్పిన మాట వినాలి. పరిచర్య ధర్మాన్ని నెరవేర్చేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. గాడ్స్ ప్లాన్ ఉంటుంది, దేవుని చిత్తం. ఆమేన్. ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఆమేనని చెప్పండి. కష్టతరమైన మాట నేను చెప్పింది. ఇప్పుడు మీరు ఆమేన్ అనాలన్నా ఆలోచించి అనాలా? హల్లెలూయా. జైల్లో పడి కొంచెం కష్టం వచ్చేసరికి రాబోవాడవు నీవేనా? శిష్యులు ఏం చెప్పారు? మరి రాబోవాడవు నీవేనా? మేము ఇంకెవరి కోసం ఎదురు చూడాలా? ఆ శిష్యులు చేసి ప్రభు దగ్గరికి వచ్చి ఆ మాట, నీవంట రాబోయేవాడవు నీవేనా అంటే యోహాను గారికి ఏం తెలిసింది? ఆయన సేవలో ఆయనకి ఏం తెలిసింది? ఆయన ఆత్మలో నింపబడినప్పుడు ఆయనకి ఏం తెలిసింది? వచ్చినవాడు వచ్చినవాడు దేవుని కుమారుడు. వచ్చిన ఈ దేవుని కుమారుడు చనిపోయి తిరిగి మరలా పరలోకానికి వెళ్ళి మరలా వస్తాడా? ఈయనేనా వచ్చేది అనే సందేహం ఉంది ఆయనకి. అందుకే దాన్ని రివీల్ చేసుకోవడానికి, రాబోవాడవు నీవేనా? మనుష్య కుమారుడుగా వచ్చిన వాడే, దేవుని కుమారుడుగా వచ్చిన వాడే, ఆత్మచేత నింపబడి అనేక కొత్త సంగతులు నేర్చుకున్నవాడే మరలా పాత పడుతున్నారు. ఎంత నూతన పరచబడుతున్నామో, ఎంత పదును చేస్తున్నాడు దేవుడు సంఘముల విశ్వాసాన్ని వాక్యం ద్వారా. ఆమేన్. మాట్లాడాలి అందరూ ఆమేనని చెప్పండి. నీ విశ్వాసాన్ని గొడ్డలి పదును పెట్టినట్టు పెడుతున్నాడు దేవుడు. ఆమేన్. పదును ఎక్కుతున్నావు, మరలా ఏమవుతున్నావు? మరలా నొక్కులు పడిపోతున్నావు, మరలా పదును చేసుకోవట్లా. ఎవ్రీడే పదును ఎక్కాలి, ఎవ్రీడే ఆత్మలో పదును ఎక్కాలి, ఎవ్రీడే భాషలతో మాట్లాడాలి, ఎవ్రీడే ఆత్మలో భాషలతో మాట్లాడాలి, దేవునితో కనెక్ట్ అవ్వాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో ఆత్మచేత నింపబడాలి. ఆయన మాట్లాడే స్వరాన్ని వినగలగాలి, పడుకున్నా వినగలగాలి. ఆమేన్. పదును ఇదేదో ఇక్కడ కూర్చున్నప్పుడు వచ్చేది కాదు, అది నువ్వు నిద్రలో కూడా పడుకున్న భాషలతో ఆత్మతో మాట్లాడగలగాలి దేవునితో. పదునెక్కిన గొడ్డలి. ఇద్దరు అడవికి పోతే, గొడ్డలు తీసుకొని పోతే, ఒకడేమో ప్రతి అరగంటకు ఒకసారికి బయటికి వెళ్తున్నాడు, ఒకడేమో తగులుకొని ఒక చెట్టు నరుకుతా కూర్చున్నాడు. నా వైపు చూస్తూ వాక్యం వినండి. ప్రతి అరగంటకు పోతున్నాడు, వీడికి ఏం కట్టెలు తయారవుతాడు అనుకుంటాడు. వీడు కూడా ఒకే గొడ్డలు పట్టుకొని వీడు మాత్రం ఆ చెట్టు నరుకుతా కూర్చున్నాడు. సాయంత్రం అయింది. వీడి పుల్లల కంటే ప్రతి అరగంటకి వెళ్ళిన వాడి యొక్క పుల్లలు ఎక్కువైనాయి. ఏమిట్రా నాకంటే నీ పుల్లలు ఎక్కువైనాయి ఏంట్రా కథ అంటే, నేను ప్రతి అరగంటకు ఒకసారి గొడ్డలికి పదును పెట్టడానికి వెళ్ళాను అన్నాడు. నువ్వేమో పొద్దు నుంచి పదులు లేని గొడ్డలతో నరుకుతా కూర్చున్నావు. పదులు లేని గొడ్డలతో ఎంత నరికినా ఏం పుల్లలు కావు. హల్లెలూయా. పదునుంటే విశ్వాసానికి అవతలోడి శత్రువు మెడ తెగిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పు. నీ విశ్వాసానికి పదునెక్కాలి. అందుకే యేసయ్య నిన్ను పదును గల నురిపిడి మురానుగా చేస్తా నిన్ను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అసలు ఉండండి సార్, ఆత్మలోనే నివసించండి సార్. ఈ ఆదివారం అయితే చాలు ఈ లోకంలో పడిపోయి, లోక ఆశల్లో పడిపోయి, కోరికల్లో పడిపోయి, తిండిలో పడిపోయి, అట్రాక్షన్లో పడిపోయి, మేకప్స్లో పడిపోయి, వస్త్రాల్లో పడిపోయి, లోకంలో ఆనందాలకి అట్రాక్ట్ అయిపోయి, బానిసైపోయి, అలా బతుకంతా 6 రోజులు బతికి 7వ రోజు బైబిల్ పట్టుకుంటే ఎలా పొద్దునెక్కుతారండి ఈ జనం అసలు. హల్లెలూయా.
ఈ పొదునెక్కని గొడ్డలు తీసుకొచ్చి మా ప్రాణం తెస్తుంటారు. ఇక దేవుని స్తోత్రం కలుగునుగాక. వీడికేం తెగదో సాధం మప్పి చేస్తున్నాను కానీ జరగట్లేదండి. ఎందుకు జరుగుద్ది? పొదునేది గొడ్డలకి. నీ గొడ్డలు ఎవడికి అప్పగించి చేతిలో పెడితే 6 రోజులు, 7 రోజు వచ్చేటప్పుడు వాడి చేతిని వాడే ఈడాయ గొడ్డలు లాక్కొని వచ్చి, మరి పొదును ఉందంటే లేదు. ఇక్కడికి వచ్చి మా ప్రాణం తెస్తుంటారు. దేవుని స్తోత్రం. ఏందిరా కారణం అంటే ఒకటే, ప్రతిరోజు ప్రార్థన ఉండదు. ప్రతిరోజు ప్రార్థన ఉండదు. పోనీ వాక్యాన్ని బాగా ధ్యానం చేసిన అనుభవం ఉందా అంటే లేదు. యేసు రక్తమే జయం. ఈ దెబ్బతో మీరు మారి పొదునెక్కటం కోసం రోజుకు అధ్యాయం 1 గంట ప్రార్థన. పొదును కాపాడుకోవటం. ఆమె పొదును కాపాడుకోవటం, ఆత్మలోనే నివసించడం, ఆత్మలోనే పరవశించడం, అది పోగొట్టుకోకుండా చూసుకోవడం. హల్లెలూయా. అట్ట కాపాడుకుంటే దేవుడు మిమ్మల్ని మీ ప్రార్థన అంగీకరించి మీ పొదును కలిగిన గొడ్డలి అవతల శత్రువుని నరకటానికి అవకాశం ఉంటుంది. శత్రువు నీ మీదకి వస్తుంటే, గొలియాతు వస్తుంటే సైన్యం అంతా, సౌలు సైన్యం అంతా వణిగిపోయినట్టుగా నువ్వు వణిగిపోతావు. సమస్య లేకపోతే నేను ఒకటే చెప్తాను, ఎంత ఆత్మాభిషేకము కలిగిన వాడు జైల్లో పడి కొంచెం శ్రమ వస్తే రాబోయేది నువ్వేనా? ఎవరి స్వరం విన్నావు యోహాను నువ్వు? నేను ఆ రోజుల్లో బతుకుంటే ఆయన్ని డైరెక్ట్గా అడిగేవాడిని. ఆ రోజుల్లో ఉన్నట్టయితే చెబుతున్నా, నిజంగా చెబుతున్నా. నువ్వే ఆయన శిష్యుల్లో చేరితే నేను గనక నువ్వు అసలు ఈ మాట ఎలా మాట్లాడగలుగుతున్నావు? బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని చెప్పావే. ఒక పాపాలు మోసుకునే దేవుని పిల్ల, దేవుని కుమారుడుగా వచ్చి నా కుమారుడేనని చెప్పాను. ఆయన తన రాజ్యాన్ని గురించి చెప్తూనే ఉన్నాడు. ఈయన జైల్లో వేయబడింది, యేసు ప్రభు సేవ ప్రారంభించాడు. మాకు సువార్త 1:15 ప్రకారం. ఏమండి, కూతంత శ్రమ వచ్చేసరికి విశ్వాసం ఇటుపోతుందండి. కూతంత సమస్య బాధ వచ్చేసరికి ఏమైపోతుంది సార్ విశ్వాసం? చాలట్లా ప్రార్థన బలం అంటే మైండ్లో దేవుణ్ణి అంటున్నారు కానీ వీళ్ళ విశ్వాసం పొందులెక్కట్లా. నీకు విషయం చెప్పనా, మీ కుటుంబం బాగుండాలంటే ముఖ్యంగా మీరందరూ కూడా ఎవరు కాళ్ళు ఒంటరి ప్రార్థన చేసుకోండి. లేకపోతే కొలాప్స్ అయిపోతాయి కుటుంబాలు. నువ్వు ఎవరితో గడుపుతున్నావు ఎక్కువ? మాట్లాడండి సార్. ఏది మీరు చూస్తారు నాకు వెళ్ళి సీరియస్గా? ఎవరితో గడుపుతున్నారు ఎక్కువ? ఫ్రెండ్సా, స్నేహితులా, సెల్ ఫోనా? అసలు రోజు ప్రార్థన చేసుకోలేని సహవాసాలు కానీ, రోజు ప్రార్థన చేసుకోలేని చెప్పమని బోధలు కానీ లేని బోధన సంఘం ఏం లేదు. ఇక అంతా నిద్రపోవడం తప్ప ఏముండదు. భక్తి, విశ్వాసం, ప్రార్థన జీవితం ఆత్మలో రోషాన్ని పుట్టిస్తుంది. ఆమె నన్ను అంటలేదు. ఏంటండి అసలు ఏం సంఘం అండి అసలు ఇది? హల్లెలూయా. ఇప్పుడు మీరు 7వ అధ్యాయం లూకా సువార్త యేసు ప్రభు బాధ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తానేనండి. హల్లెలూయా. ఇప్పుడు లూకా సువార్త 7వ అధ్యాయం చూడండి. అందరం చెప్పండి, దీపం ఆరిపోని సేవ అనండి. హల్లెలూయా. 7వ అధ్యాయము 43 నుంచి. ఎంతసేపు చదివారండి? 7:43 అండి. అసలు దేవుడు ఉద్దేశం ఏంటి ఇక్కడ? పరిచర్య ధర్మంలో ఒక స్త్రీ చేసిన పరిచర్య ధర్మాన్ని దేవుడు గొప్ప చేశాడు.
హల్లెలూయా చెప్పరే. మీరు సంతోషించినప్పుడల్లా చెప్పండి, దేవుడి దానికి ఏమి అకౌంట్లో డబ్బులు పడవలే కానీ కాస్త మీరు దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. మహిమ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు యేసుకే చెల్లును గాక అని ఉంటుంది. అంత పెద్ద పదం మనం అనలేం కాబట్టి చర్చిలో. దేవుని స్తోత్రం అంటే మీరు హల్లెలూయా అనండి. దేవుని స్తోత్రం. ఆయన మహిమపరచబడతాడు. హల్లెలూయా. మంచిది. ఇక్కడ మీరు గమనించండి, ఇంత పరిచర్య చేసి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి చివరికి జైల్లో పడి పరలోక రాజ్యంలో అల్పుడి కంటే తక్కువ స్థానానికి పడిపోయాడు కదా యోహాను గారు. ఒక స్త్రీ తాను కలిగిన దాన్ని అమ్మి తీసుకొచ్చి వెలకట్టలేనంత, తన స్థాయికి వెలకట్టలేనంత గొప్ప పరిచర్య యేసుప్రభు పాదాల దగ్గర నుంచి సేవ చేసింది. దేవుడు అంటాడు, ఆమె చేసిన పరిచర్యని ఘనపరిచి ప్రపంచంలో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో ఇది ఆమె విషయమే అక్కడ ఘనముగా ప్రశంసించబడును ఈమె గురించి అని చెప్పాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు దేన్ని ఘనముగా ఎంచుతున్నాడు? ఘనమైన అభిషేకం ఉన్న, పిలుపున్న, దర్శనం ఉన్న, గొప్ప సేవ చేసిన, దేవునితో మాట్లాడిన, దేవుని ఆత్మాభిషేకం చేత నింపబడిన, దేవుని ప్రియకుమారుని విన్న, దర్శనము పూర్తిగా పావురాన్ని పరిశుద్ధాత్మని పావురంగా చూసిన, ఇన్ని కలిగి ఇంత దర్శనం కలిగి దేవుని స్వరాన్ని విన్న యోహాను గారి యొక్క పరిస్థితి ఏమైనది? తన సమస్తాన్ని అమ్మి ఒక మంచి అత్తరుపొట్టి తీసుకొని వచ్చి యేసు పాదాల దగ్గర నిలబడి కన్నీళ్లతో పాదాలు కడిగి అత్తరుపొట్టి పగలగొట్టి దాన్ని సేరంతా అదంతా తల మీద పోసి కాళ్ళకు పూసి ఆయన అభిషేకించింది. ఈమె చేసిన పరిచర్ని దేవుడు ఎంత గణపరిచాడు, ఎంత గణపరిచాడు. స్త్రీలారా, సంగమా, దేవునికి మీరు చేయాల్సిన పరిచర్య ధర్మం ఏమిటి? ఆమె తీసుకొచ్చింది వెలకట్టలేనంత, తన స్థాయికి వెలకట్టలేని, కొనలేనంత గొప్ప పరిమళ ద్రవ్యం. అది చాలా పేదోళ్ళు, ఎలాగైనా చాలా కాస్ట్లీ పరిమళ ద్రవ్యం తీసుకొచ్చి యేసుప్రభు వారి పాదాలకి పూసింది ఒక స్త్రీ. ఇక్కడ ఏం జరిగింది చదువుదాం. పరిసేయుడు, సీమోను అనబడిన ఒక పరిసేయుడు యేసుప్రభు అని ఇంటికి పిలిచారు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్ట చెప్తున్నాడు. తిరిగింది ఎవరికి వెళ్ళి? స్త్రీకి వెళ్ళి. ఎవరితో మాట్లాడుతున్నాడు? సీమోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆగు, అక్కడ చాలా మ్యాటర్ ఉంటుంది. ఈ స్త్రీని చూస్తున్నావే అని అన్నాడు కదా, అక్కడ చాలా లోతైన గొయ్యి ఉందాడ. హల్లెలూయా. ఈయన ఎట్ట చూస్తున్నాడు తెలుసామని? వ్యభిచారిగా, హీనురాలుగా, చిచిచి ఈవిడ మా ఇంటికి వచ్చింది ఏంటి, ఈవిడ లోకంలో ఉన్న వ్యక్తిగా, అన్నిరాలుగా, వ్యభిచారం చేసే స్త్రీ ఈవిడ చిచిచి ఏమై ఎట్లా వచ్చిందేంటి మా ఇంటికి? అయినా ఈ స్త్రీ అలాంటిది ఈయనకు తెలీదా? ఇవన్నీ మైండ్లో అనుకుంటున్నాడు బాబు. మనసులో అనుకుంటున్నవి యేసు ప్రభు బయటికి చెప్పి మాట్లాడుతున్నాడు. నీ మనసులో నువ్వు దేవుని గురించి ఏమనుకుంటున్నావు? దేవుని గురించి ఎవరు ఏమనుకోరు, భయం దేవుడు అంటే ఏమనుకోరు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులు దేవుణ్ణి బిడ్డలే మనసులో దేవుణ్ణి కూడా ఆయన నాకు ఏం చేశాడని చాలా తొందరపడి మాట్లాడతారు. ప్రాణం పోయినా మనం ఆ మాట అనొద్దు. ఆమె నేను ఒక్కళ్ళు కూడా అంటలేదు. ఏం మనుషులు. హల్లెలూయా. యోబు అన్నట్టు అనగలమా? యెహోవా ఇచ్చాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్థలం పోతే సర్లే 4 రోజులు కొనుగుతావు. ప్రాణమైపోతే వాళ్ళ ఇంట్లో ఎంతమంది పోయారు అనుకున్నావు? మొత్తం పోయారు. ఆ మాట అనే స్టామినా మనకుందా? 7 రోజున పొరపాటున 104 వచ్చిన జ్వరం అసలు దిక్కపోతుంటేనే 4 రోజుకి యేసుప్రభు ఏం చేస్తుండు, ఏడిపోయిండు, ఎటు పరిగెత్తిండు యేసుప్రభు. అట్లాంటి బలహీనమైన విశ్వాసులు ఉన్న దినముల్లో ఉంటున్నాం మనం. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నీ ఆస్తి పోయిందా? నీ బంగారం పోయిందా? నీ వెండి పోయిందా? నీ ఆస్తి కాగితాలు పోయినాయా?
నీకు ఆరోగ్యం అయిపోయిందా? చెప్పు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. కానీ ఆమెనని కాదు, ఆ మాట చెప్పానంటున్నా. ఏంటిది? పరిశుద్ధాత్ముడు ఉన్న స్థలం. చెప్పు ఆ మాట. యెహోవా నామమునకు. నువ్వు ఏది బంగారం పోగొట్టుకున్నా, ఆస్తులు పోగొట్టుకున్నా, ఏది పోగొట్టుకున్నా, యేసు ప్రభువా నీకే మహిమ కలుగునుగాక. ఇది సార్ కమిట్మెంట్ లైఫ్. పోగొట్టుకో. పొద్దునే పొన్నవరం సంఘంలో హెబ్రీ సంఘాన్ని గురించి ఒక మాట చెప్తే తమ ఆస్తి కోల్పోవటకు కూడా ఇష్టపడ్డారంట సంఘం. అసలు ఏ సంఘం సార్ అది? లోకం అంటది, పిచ్చి సంఘం అంటది. కానీ ఆత్మలు ఎదిగిన వాళ్ళైతే దేవుని కొరకు నేను ఎంతైనా నష్టపోతానండి అంటారు. తమ ఆస్తి కోల్పోవటానికి కూడా ఆ సంఘం ఇష్టపడిందంట. పొద్దునేగా చదివింది. పట్టణం జీర్ణం అవ్వదు, ఆశీర్వాద పిండి అయితే జీర్ణం అయింది. హల్లెలూయా. ఆశీర్వాద పిండి అని ఎందుకన్నానంటే ఆశీర్వాదాన్ని గురించి చెప్తే జీర్ణం అయిద్దిలే అంటున్నా. హల్లెలూయా. ఎక్కట్లేదు బుర్రకి అసలు. హల్లెలూయా చెప్పట్లేదు. అసలు ఈ సంఘంలో ప్రభు మహింపరచబట్టలేదు. నా బాధ అంతదే. స్తోత్రం. ముగించేస్తున్నా నేను. ఇక్కడ మీరు ఆ స్త్రీ చేసిన పరిచర్య తన స్థాయికి మించి చాలా ఖర్చు పెట్టి ఏ విధం చేతనైనా అత్తర్ బాటిల్ కొనాలనుకుంది, కొనేసింది. వాళ్ళ ఫ్యామిలీయే అసలు గడవదు ఇంట్లో. రెక్క ఆడితే కానీ డొక్కాడదు. బీద లాజరు అని రాయబడి ఉంటుంది. బేద మరియా అని రాయలా, బీద లాజరు అని రాయబడి ఉంది. అది వేరే స్టోరీ. చెప్తున్నా, మనిషిని చేస్తాడు దేవుడు. వీళ్ళ గురించి కూడా అదే స్టోరీ చదివితే పూర్తిగా బాగా పూరు వాళ్ళు. విషయం చెప్పనా, దేవుడు అన్నీ ఉన్న ఇంట్లోకి వెళ్తాడో లేదో నాకు తెలియదు, కానీ పేదరాలు ఇంట్లోకి ఆయన వెళ్తాడు. మీకు అందరికీ నచ్చలేదు కదా మాట. మనకి ఏమైనా కోట్ల ఆస్తులు ఉన్నాయా? మన పేదవాళ్ళంగా కేవలం హల్లెలూయా మాట్లాడరు ఏందండి? ఏంది ఎవరు మాట్లాడు? మీకు ఏమైనా ఉన్నాయండి ఆస్తులు? యేసు ప్రభువే చెప్పాడు ఏమని, ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో అంబానీ దూరుట సులభం అన్నాడా? మాట్లాడరే. సూది బెజ్జంలో ఒంటె దూరుట. రిచ్ మ్యాన్ కెనాట్ కమ్ టు ద హెవెన్. బట్లర్ ఇంగ్లీష్లో చెప్పాం ఇంకా అర్థం అవుద్దని. ఏ రిచ్ మ్యాన్ కెనాట్ కమ్ టు ద హెవెన్. ఇవ్వడం ఎంతేనా? దేవుని స్తోత్రం చెప్పు. ఎవరైనా కానీ దేవుని రాజ్యంలోకి అసలు ఆయన చెప్పిన మాట నేను పాయింట్అవుట్ చేస్తా. ఆయన చెప్పిన మాట నేను చెప్తా. ఆయన చెప్పిన మాట నేను పాయింట్అవుట్ చేస్తా. అదే నా బలం. దేవుని స్తోత్రం. మరి అట్టయితే ఎవడు ప్రవేశిస్తారయ్యా అని శిష్యులకు పాపం బాధ కలిగింది. ఎవడికి నాస్తుందేవాడా? మరి 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 మిగతా వాళ్ళు ఎట్ట ప్రభు అంటే, దేవునికి ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాడు. అంటే ఏంటి? నలగొట్టి ఉన్నాయి మొత్తం ఓడబెరికి వాడిని జీరో చేసి తీసుకొచ్చి హీరోగా చేస్తారు తర్వాత. హల్లెలూయా. ముందాన్ని జీరో చేసి తర్వాత హీరో చేస్తాడు. జీరో చేసినప్పుడు నిలబడ్డాడు. అదే తిప్పలు ఇక్కడ. దేవుని స్తోత్రం. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. జీరోని చేస్తే ఇష్టం ఉండదు. వాడు హీరోగా ఉండాలి, హీరోకి ఇంకా డబల్ హీరో చేయడు ఆయనట. హల్లెలూయా. ఆయనట్టు చేయడు సార్. మొత్తం జీరో చేసి నిలబడతాం లేదు చూసి తర్వాత హీరో చేస్తాడు. జీరో చేసినప్పుడు నిలబడు. ఆమె ఇక్కడ అంటాడు కదా, ఏం పరిచర్య నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. ఆవిడ ఏది సేవ చేస్తాను చేయాలన్నా, మీటింగ్స్ పెట్టాలన్నా ఈవిడే అంతగా తీసుకొచ్చి ఏ విధం చేతను మొత్తం ఏమమ్మిందో తల్లి పాపం, ఏమమ్మిందో అన్నీ అమ్మి తీసుకొచ్చి విలువైనది అస్త్రపుట్టి తెచ్చి ఆడబెట్టింది. పెట్టి ఏడుస్తుంది. ఆ ఏడుపులో పాపాలను ఒప్పుకుంటుంది. హల్లెలూయా. షీ క్రయింగ్. చేసిన తప్పిదానికి నీ దండం పెడతా ప్రభు, నన్ను అట్టైనా క్షమించు అట్లా పశ్చాత్తాపడుతుంది. షీ క్రయింగ్. అంతరంగములో నుంచి దుఃఖం పెళ్ళుబిగి వస్తుంది. అందుకే
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుందంట. ఇప్పుడు సీమోను ఘనంగా భోజనాలన్నీ పెట్టి మేక ఫ్రై, గోటు ఫ్రై, చికెన్ ఫ్రై, దమ్ బిర్యానీలు అన్నీ ఆడబెట్టి నన్ను ప్రభు గనుడుగా ఉన్నాడని అంటే యేసు ప్రభుకి అది ఇష్టం లేదు. ఒక పాపి పశ్చాత్తాపడుతుంటే ఆమెను కనపరిచాడు అక్కడ దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది చేయాల్సిన పని. ఏంటి ఇక్కడ అని అంటాడంటే, ఈవిడ ఏడుస్తూ ఉంటే తాను చేసిన పాపాలన్నీ మనసులో గుర్తుపెట్టుకొని తెచ్చుకొని ఏడుస్తుంది, పశ్చాత్తాపడుతుంది, కన్నీరు గారుస్తుంది. నేను ఒప్పుకుంటున్నాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అంటుంటే ఆమె కన్నీరు యేసు ప్రభు పాదాల మీద పడుతుంటే, ఒక్కొక్క కన్నీరు పడుతుంటే, ఒక్కొక్క డ్రాప్ పడుతుంటే, ఒక్కొక్క ఆ పాపను ఒప్పుకుంటుంటే యేసు ప్రభు పాదాల మీద పడిన ఆ కన్నీరు ఆ యేసయ్య హృదయాన్ని తాకినప్పుడు యేసయ్య అంటారు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపాలు నేను క్షమించేశాను అన్నాడు దేవుడు. యేసుప్రభు వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు అక్కడ. ఏంటో తెలుసా? విస్తారంగా ప్రేమించింది కనుక విస్తార పాపాలు క్షమించగలడు. అద్భుతమైన మాట ఇది. ఏంటి విస్తారమైన ప్రేమ? ఆయన్ని ఆమె ఎంత ప్రేమిస్తుందంటే దైవిక సంబంధమైన ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే ఎవరు ప్రేమించట్లే అంత ప్రేమగా. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి యేసుప్రభు మీద అంత ప్రేమ లేదు. పిలిచినోడేమో ఘనత చూపించుకుంటున్నాడు. వచ్చిన వాళ్ళంతా యేసుప్రభు నాకేమైనా మేలు చేస్తాడా, లడ్డు ఇస్తాడా, బూందీ ఇస్తాడా, స్వస్థపరుస్తాడా, మేలు చేస్తాడా, దయ్యం వెళ్ళగొడతాడా, ఆశీర్వాదం ఇస్తాడని వచ్చిన వాళ్ళే. కానీ యేసుప్రభు ఒక స్త్రీ గుండెలోకి చూశాడు. ఆమె పశ్చాత్తాపడుతుంది. దేవుడు చూస్తున్నాడు మీ హృదయాన్ని కూడా. పశ్చాత్తాపడే హృదయం ఉందా నీకు? స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా పశ్చాత్తాపడి నీ పాపాలని యేసు పాదాల దగ్గర ఒప్పుకునే ఆ మనసు నీకుందా? అక్కడ ఆవిడ అలాగే ప్రార్థన చేసుకుంటుంది. కానీ ఆమె చేసిన పరిచర్యని దేవుడు హైలైట్ చేశాడు. ఏంటి ఆమె పరిచర్య? ఆమె ఏం చేసింది? సీమోను, నేను మీ ఇంటికి వచ్చాను, నీవు ఈయనకి నేను కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేది ఏందని నువ్వు అనుకున్నావు. నువ్వు నాకు కడుక్కోవటానికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాల. యూదుల ఆచార ప్రకారం నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళు చెంబు నీళ్ళు ఇలా 2 కూర్చోబెట్టాడు. అట్టాగే 2 తర్వాత చదవండి. నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి. అబ్బా, ఏమండి ఒక మాట గమనించండి. మన కష్టం వచ్చినప్పుడు పడపడ రావటం కాదు సార్, మన పాపాల విషయం ఒప్పుకునేటట్టు రావాలా ప్రార్థన. హల్లెలూయా. ఎవ్రీడే పాపిని ఒప్పుకో, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటుంటే కన్నీరు గారుతుంటే ఆ కన్నీటి చేత కాళ్ళు తడిసిపోయినాయి. యేసు ప్రభు హృదయం కరిగిపోయింది. హల్లెలూయా. తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందంట. ప్రభువా అని తుడిచింది. నువ్వు నాకు టవలన్నీ ఇచ్చావా తుడుచుకోవడానికి? అసలు టవలన్నీ ఇచ్చావా నువ్వు నాకు? మాట ఏం పరిచర్య చేసావు నువ్వు నాకు? ఆయన ఏం చేశాడు సార్? బాప్తిస్మ యోహాను గారు ఏం చేశాడు? పిలిచిన పరిచర్య ఏం చేశాడు? ఈమె చేస్తున్న దాన్ని దేవుడు ఘనంగా ఇచ్చాడు. అది కూడా ఆమె లేమిలో నుంచి చేసింది. హల్లెలూయా. చెప్పరే, ఎక్కట్లేదే బుర్రకి? అంగీకరించలేకపోతున్నారా? అంగీకరిస్తే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునటం మానలేదు. అయ్యా గనుడా, దేవుడా అని దేవుడికి పాదాలు మొక్కుతుంది, ముద్దు పెడుతుంది, కాళ్ళు దురుతుంది, కన్నీరుతో అంతగా ఆయన్ని హానర్ చేస్తుంది. కనీసం యూదుల ఆచారం చొప్పున ఇదిగో ఇట్లా చేసుకొని యూదుల ఆచారం అట్లన్నా ప్రేమతో ముద్దు పెట్టుకొని ఆహ్వానించావా? లేదు. ఈమె చేస్తున్న పరిచర్యని దేవుడు ఎంత ఘనంగా ఎంచాడండి. ఇవాళ రోజున ఆలోచించండి. మీ ఆలోచన విధానాన్ని ఒకసారి దేవుని వైపు పెట్టండి. ఆయన ఎలాంటి వారిని క్షమిస్తాడు? లోతుగా పశ్చాత్తాపడుతుందామా? ఈమె పరిచర్యను దేవుడు ఘనపరిచాడు. తర్వాత ఏమన్నాడు? ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు
క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను నేను. ఎవనికి కొంచెముగా క్షమించబడనో వాడు కొంచెముగా ప్రేమించుచున్నాడని చెప్పి అనే మాట మాట్లాడాడు. యేసుప్రభుని నువ్వు ఎంత ప్రేమిస్తావని మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీరేం చెప్తారు? చాలా ప్రేమిస్తున్నానండి. పుట్టిదే. చాలామందివి దొంగ ప్రేమలు ఉన్నాయి. మీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. యూట్యూబ్లో వింటేనే వాళ్ళు కూడా తెలియాలి. దేవుని స్తోత్రం. ప్రేమల్లో యేసు ప్రభు కంటే ప్రేమించేది ఎవరు ఉన్న ప్రేమిస్తారు తెలుసా? పిల్లల్ని, డబ్బుని, బంగారాన్ని, చీరల్ని, వస్త్రాల్ని, ఆస్తుల్ని, స్థలాల్ని, ఇళ్ళని, శరీర కోరికల్ని. ఇవన్నీ మొదటి స్థానంలో ఉంటే ఎక్కడో 7వ స్థానంలో 8వ స్థానంలో యేసును నువ్వు ప్రేమిస్తే నీ పాపాలు కూడా కొంచెమే క్షమించబడతాయి. ఇఫ్ యు లవ్ జీసస్ మోస్ట్ హై, then your all sins will be forgives. Amen. 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 విస్తారంగా యేసుని ప్రేమించిన వారి పాపములు, విస్తారమైన పాపములు విస్తారంగా క్షమించబడతాయి. అన్నీ క్షమించబడతాయి. యేసుని సరిగ్గా ప్రేమించకపోతే పాపాలు క్షమించబడవు. కొద్దిగా ప్రేమిస్తున్నావా? లేదండి, ఎక్కువ ప్రేమిస్తే శ్రమలు వస్తాయి అంటారు కదండి. ఉడాడు చెప్పింది నీకు అసలు యేసు ప్రభుని ప్రేమిస్తే శ్రమలు వస్తాయని? ఒక అమ్మాయి ఒక అబ్బాయి పేకల్లోతో ప్రేమలో మునిగిపోయి సైడ్ తాగి సత్తనారు. అదేమో నరకానికి తీసుకుపోతుంది. భార్య భర్తల ప్రేమేమో ఒకరోజు బాగానే ఉండవు, 4వ రోజుకు పుట్టుకుమంటుంది. హల్లెలూయా. ఇవాళ రోజున కరెక్ట్గా ఉందంటే ఇంకో రోజు కరెక్ట్గా ఉంటుందో ఉండదో తెలీదు. ఇవాళ భార్య భర్తలు కొత్తగా పెళ్ళి ఏంటంటే అమ్మ నువ్వు ఎంత అందగత్యమని ఈడంటాడు, ఈడంత పెద్ద అందగత్యని ఆమంటది. ఇలా ప్రేమలన్నీ ఏమైపోతాయి? కొంతకాలానికి పోతాయి. సర్లే, బతుకున్నంతకాలం ఉండాలి కాబట్టి కలిసి ఉండమని దేవుడు చెప్పాడు కాబట్టి ఉండాలా. ఆమె మాట్లాడరా ఆమెనని. ఆమేన్. పుసుక్కునే చిన్న తగాద వచ్చినా గొడవ పెట్టుకుని వెళ్ళిపోయే ఆడవాళ్ళు ఉన్నారు. పుసుక్కున చిన్న గొడవ వచ్చినా కానీ మగోళ్ళు సరిగ్గా మాట వినకుండా ఇష్టానుసారంగా కుటుంబాన్ని చేసుకునే వాళ్ళు ఉన్నారు. లేరు? కట్టుకో కుటుంబాన్ని. ఆమేన్. కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అందరూ కట్టుకుంటే, స్త్రీలైనా పురుషులైనా, స్త్రీ ఒక్కదానికే చెప్పాలా కట్టుకోమని, పురుషుడు కూడా చెప్పాడు. చెప్పాలా, తెలియాలా. ఆమేన్. ఇలా కొత్త ఆయన వచ్చాడు, ఆయన కూడా వింటున్నాడు మంచిగా. నీకు కూడా మెయిన్గా ఎవరు చెబుతారు మరి? మీకోసం బాప్తిస్మ యోహాను గారు వస్తారా ఇది చెప్పడానికి? మేమే చెబుతాం. చెప్పినప్పుడు వింటమే. దేవుని స్తోత్రం చెప్పు. దైవజనుడు, అభిషేకము కలిగిన దైవజనుడు, పిలుపులో ఉన్న దైవజనుడు మీకు చెప్పినప్పుడు ఇది పరిశుద్ధాత్ముడి ద్వారా వచ్చిన మాటని తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ దట్ లైక్ దిస్ ఈస్ ద హోలీ స్పిరిట్ వర్డ్ అని. ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, దేవుని విషయంలో, ప్రేమించే విషయంలో కొద్దిగా ప్రేమిస్తే మీ పాపాలు క్షమించబడవు. అర్థమైనా? విస్తారంగా క్షమించబడాలంటే యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించాలి. నీ ప్రేమ అవ విన్నరా? యేసు ప్రభు అడుగుతారు ఒకసారి పేతురు గారిని, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు. నేను ప్రేమిస్తున్నాను నీకే తెలియను ప్రభువా. అబ్బా, ప్రేమలో అంట మీకు తెలుసుగా ప్రభు నేను ఎంత ప్రేమిస్తాను మిమ్మల్ని. సర్లే అన్నాడు. మళ్ళీ రెండోసారి అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అదేంటి ప్రభా, నేను ప్రేమిస్తాను నీకే తెలియను. అదేంటి ప్రభా అలా మాట్లాడతావు? ఇంతకాలం నీతో తిరిగాను, నేను ఎంత ప్రేమిస్తాను నీకు తెలీదా? కొంచెం సేపు అయిన తర్వాత ఆ రెండోసారి అన్నప్పుడు నా మందన గాయ అన్నాడు. మూడోసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు? ఎందుకో యేసు ప్రభు మొదట ఏర్పరచుకుంది పేతుర్నే. ఎన్నోరు ప్రేమిస్తున్నావా అని అడిగింది పేతుర్నే. మొదట్లో దోనిలో నుంచి సముద్రంలో దిగి వచ్చి నడిచింది పేతురే.
దేవుడు బాగా గురి పెట్టుకున్నాడు పేతురు మీద. కానీ ఆత్మచేత నింపబడేదాకా గురి సరిగా నిలవాల దేవుని మీద. అందుకే దేవుడు పరీక్షిస్తున్నాడు. మూడోసారి కూడా అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వ్యసన పడ్డాడంటే ఇంకా అక్కడ అదే రాయి ఉండదు. పేతురు వ్యసనపడి, ప్రభువా నీకు తెలీదా చెప్పు, నేను ప్రేమిస్తున్నాను లేదు నీకు తెలీదా, అయినా ఎట్ట అడుగుతావేంది నువ్వు నన్ను అన్నట్టుగా వ్యసన పడ్డాడు. నీకు ఇష్టం కాని చోటికి నిన్ను తీసుకుపోతారు, నీకు ఇష్టం కాని పని నిన్ను చేపిస్తారు, నువ్వు నీకు ఇష్టం కానట్టుగా సత్తావన్నాడు. అయిపోయింది. అంటే అక్కడ మాట మీకు డైరెక్ట్గా మీ భాషలో చెప్పాను. నీకు ఇష్టము కాని చోటికి నిన్ను ఒకడు కట్టి తీసుకుపోవును అన్నట్టు మీకు ఏమర్థం అవుద్ది? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇష్టము కాని చోటికి ఆయనే తీసుకుపోయి నా సేవ చేయిస్తాడు, కొంతకాలానికి నువ్వు చనిపోతావు, మహిమలోకి వెళ్ళిపోతావు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ప్రేమించే వాడికి పని అప్పగించబడుతుంది. ఆమేన్. నీ ప్రేమ ఎంత ఉంది? నీ భార్య మీద, నీ భర్త మీద నీకు ప్రేమ లేదనుకో, నీ పిల్లల మీద నీకు ప్రేమ లేదనుకో, అవి నిలవు. పిల్లల మీద ప్రేమ లేకపోయినా కుటుంబం నిలవదు. భార్య భర్తల మధ్య వారి మధ్య ప్రేమ లేకపోయినా కుటుంబాలు నిలవు. అలాగే దేవుని మీద కూడా ప్రేమ లేకపోయినా భక్తి నిలవదు. ముఖ్యంగా దేవుని ప్రేమ మీద, దేవుని ప్రేమ అది మోస్ట్ హైగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకోటి చెప్పనా? ఫైనల్ మాట, అద్భుతమైన మాట. ముఖ్యంగా యేసయ్య తర్వాతనే భర్త అయినా, యేసయ్య తర్వాతనే భార్య అయినా, యేసయ్య తర్వాతనే పిల్లలైనా, యేసయ్య తర్వాతనే యువత అయినా, డబ్బైనా, యేసయ్య తర్వాతనే ఏదైనా, ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ మోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ జీసస్. మొదట యేసు ప్రభువేనండి, ఆ తర్వాత మిగతాది. నా ప్రభు ఏం చెప్పాడో దాని ప్రకారం ముందు నేను చేస్తాను తప్ప, ఆయనకి ఇస్తాను ఇంపార్టెన్స్ తప్ప ఎవరికి ఇవ్వను. నీ జీవితంలో యేసుని ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ప్రపంచంలో ఎవ్వరు నీకు తోడు లేకపోయినా, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీకు ఎవ్వరు, బంధువులు, స్నేహితులు ఎవ్వరు నీకు తోడు లేకపోయినా, యేసయ్య ప్రేమ నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఆ ప్రేమ చాలా గొప్పది. లోకంలో ఏది శాశ్వతమైనది కాదు. నువ్వు ప్రేమించేది ఏది నీ కోసం నిలబడదు, కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. బైబిల్లో పేతురు గారు చెప్పిన మాట ఉంటుంది. పేతురు మొదటి పత్రికలో రాస్తాడు ఆ మాట, గడ్డి ఎండును దాని పువ్వు రాలును అని ఉంటుంది. ఎంతో కాలం నిలవయ్యన్ని, కానీ నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ యేసు మీద ఉంచు. ఆయన కూడా నిన్ను శాశ్వతమైన ప్రేమతోనే నిన్ను ప్రేమించాడు. ఆమేనండ్రే. అసలు అర్థమైందో యేసయ్య ప్రేమ? ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్తారనుకుంటున్నాను. యేసయ్య తన ప్రేమని ఎలా వెల్లడిపరిచాడు? శిలువలో తన ఆఖరి రక్తబొట్టు వరకు కాచి కొన్ని వందల వేల గాయాలు పొంది ప్రాణం పెట్టి, దిస్ ఈజ్ మై లవ్ ఫర్ యూ అని అన్నాడు. హల్లెలూయా. నేను నీ కొరకు ఇంత చేసి ఇంత ప్రేమ కలిగి ఉన్నాను అన్నాడు. దెన్ నీవెంత ప్రేమ కలిగి ఉన్నావు యేసయ్య అంటే? ఇక్కడే ఉన్నారా మీరందరూ? ఆలోచన ఎక్కడికైనా పోయిందా? బట్టి చెప్పండి అమ్మా. ఆయన మీద నీ ప్రేమ ఎంత ఉంది? ఆయన ప్రేమ ఎంతో చూపించేశాడు. నీ ప్రేమ ఎంత ఉంది ఆయన మీద? నేను అంటాను, ప్రేమ ఉన్నోడంట యేసయ్య. బాగానండి, ప్రేమ ఉన్నోడంట ఇది ఆయనే, తెలుసా? ఇది ఆయనే, వాక్యమైంది ఆయనే. ప్రేమై ఉన్నాడు. లోక సంబంధులైన ప్రేమికులు ఫోన్ చేసుకోలేకుండా, మెసేజ్లు చేసుకోలేకుండా, మాట్లాడుకోలేకుండా, కలవలేకుండా, చూడకుండా ఎట్లా ఉండలేకుండా ఉంటారో అది దరిద్రం, తీసేయండి. అట్లా ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నిజంగా యేసుని ప్రేమించేవాళ్ళు ఆయన ఇందులో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన్ని చూడకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయన నీతో చెప్పేది నువ్వే వినకుండా, ఏంటి నువ్వు ఆయనకు ప్రార్థించకుండా ఉండలేరంట. అస్సలు అది సార్ నిజమైన ప్రేమ. ఏ రోజన్న బైబిల్ చదవలేదంటే నువ్వు ఆయన్ని కలుసుకోలేదని అర్థమే. ఏదో టైంలో సెల్ ఫోన్లోనైనా బైబిల్ తీసి కాస్త ఒక చాప్టర్ చదవండి. సెల్ ఫోన్లో బైబిల్ ఉంటుంది కదా యాప్,
అట్టను కనీసం ఆయన కలుసుకోండి. నీకు నిజంగా ప్రేమ ఉంటే ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు. ఇవన్నీ లేవనుకో, యేసు రక్తమే జయం. ప్రేమ దోమ ఏమి? యేసు ప్రభు అంటే ప్రేమిస్తున్నానని చెప్తున్నటువంటి యేసు ప్రభు వారు ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పాడు, ఇదిగో ఇంత అని. మరి నీ ప్రేమ ఏంటో రోజు చూపిస్తున్నావు ఆయనకి. హల్లెలూయా. ఈవిడ చూపించింది, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఎవడు కొంచెంగా ప్రేమించాడు ఆడు కొంచెం పాపాలు క్షమించాడు. అంటే విస్తారంగా యేసుని ప్రేమిస్తే విస్తార పాపాలు పోతాయి. అవే నేను ఆడైనా కానీ బాప్తిసం పొందితే పాపాలు పోతాయి అన్నాను, కానీ ప్రేమిస్తే పాపాలు పోతాయి. అవును, సిలువ మీద ఉన్నవాడు, కుడి పక్కన ఉన్న దొంగ యేసుని అమితంగా ప్రేమించాడు. హల్లెలూయా. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నువ్వు నీతిమంతుడివి అని గొప్ప సాక్ష్యం ఇచ్చాడు యేసు ప్రభు గురించి. విస్తారంగా ప్రేమించాడు యేసయ్యని. నీ ప్రేమ 0 లెవెల్లో ఉందా, 100% ఉందా? పరిశీలన చేసుకుంది. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి మినిస్ట్రీలో యేసు ప్రభు చెప్పిన మాట, బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే పరలోకంలో అల్పుడే గొప్పోడు అన్నాడు. అంటే పరలోక రాజ్యంలో యోహాను కంటే గొప్పోళ్ళు ఉన్నారు. అల్పుడే గొప్పోడైతే ఇప్పుడు బాప్తిసం ముందు ఈ తరంలో ఉన్న మనం ఇంకెంత గొప్పోళ్ళం యోహాను కంటే. హల్లెలూయా. అంటే మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు కొరకు జీవించేవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరూ యోహాను కంటే గొప్పోళ్ళేనేగా. మంచి భక్తి చేసి పోరాటం చేసిన యోధులందరూ కూడా, కష్టంలో నిలబడిన వాళ్ళందరూ కూడా, దేవుని కొరకు జీవించిన వాళ్ళు, మంచి సమర్పణ కలిగి జీవించిన వాళ్ళందరూ కూడా యోహాను కంటే గొప్పోళ్ళనేగా. ఆమేన్. అందుకని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప పరిచర్య చేయటం కాదు, నువ్వు చేసిన ఈ పరిచర్య, ఈమె చేసిన ఈ పరిచర్యని దేవుడు ఘనపరిచాడు. మరి మన పరిచర్యని దేవుడు ఘనపరచాలి అంటే మనము ఆత్మల్ని గర్భాన ధరించాలి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మారాలని, చర్చికి రావాలని ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి మీరంతా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా, ప్రభువును దీవించునుగా. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం త్వరగా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్.